ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఉండేటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే మనకి చంద్రుడు మకర రాశి నుంచి మీనం వరకు సంచరిస్తాడు ఈ వారం రోజులు కూడా. అదేవిధంగా వృషభ రాశిలో కుజుడు గురువు, కర్కాటక రాశిలో రవి శుక్రులు, సింహరాశిలో బుధుడు, కన్యా రాశిలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి 12 లగ్నాల వారికి, లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు. వారికి ఏ విషయంలో బాగుంటుంది, ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి, ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పేసింది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం. మకర లగ్నము, మకర రాశి. మకరం వారి కనుక చూసుకున్నట్లయితే మీకు మీ యొక్క రాశ్యాధిపతి 2వ స్థానంలో ఉన్నాడు. మీ రాశ్యాధిపతి ఎప్పుడైతే మీకు 2వ స్థానంలో వక్రించి ఉన్నాడో శని భగవానుడు, అది కొంతవరకు కుటుంబీకులు, కుటుంబ సంబంధం మూలంగా మీరు ఏదైనా, లేదా మీ జీవిత భాగస్వామి మూలంగా, మీ జీవిత భాగస్వామికి తెలిసిన వాళ్ళ మూలంగా, లేదా బిజినెసెస్ మూలంగా, సమాజంలో ఎవరో పరిచయమైన వాళ్ళ మూలంగా వాళ్ళకి మీరు ధనం ఇవ్వడం అనేటువంటిది ఈ వారం అంత మంచిది కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలో లైఫ్ పార్ట్నర్ మాత్రమే కాదు, బిజినెస్ పార్ట్నర్స్ని ఎంపిక చేసుకునేటువంటి అంశాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి అంశం. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ యొక్క రాశి, నక్షత్రము, లగ్నము వీరికి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ మకరం వారికి ఫైనాన్షియల్గా బాగా గ్రోత్ రావాలంటే మీకు దగ్గరలో ఆంజనేయ స్వామి ఆలయం ఉన్నట్లయితే కాస్త ఆంజనేయ స్వామి యొక్క ఆలయాలకు రెగ్యులర్గా వెళ్తూ ఉండండి. అలాగే మరొక విషయం ఏంటంటే, దీంతోపాటు ఇక్కడ సంతానం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి కొత్త అవకాశాలు కూడా వస్తాయి. కాకపోతే కొంచెం సంతానం మూలంగా, క్రియేటివ్ ఫీల్డ్ మూలంగా కొంత స్ట్రెస్ కూడా ఉంటుంది, ఉండదని కాదు. రాజకీయ నాయకులకి కొత్త పరిచయాలు, కొత్త దారులు, కొత్త అవకాశాలు బ్రహ్మాండంగా సూచిస్తున్నాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఈ మకర రాశి వైపు శని యొక్క సంచారం ఎప్పుడైతే జరుగుతుందో స్లో అవ్వడం, కొన్ని పనులు 1-4 సార్లు శ్రమ ఎక్కువగా పడడం ఒక పని చేయడానికి, ఏమిటి అసలు ఇది అవుతుందా అవ్వదా అనేటువంటి ఒక వెక్స్ అవ్వడం, ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో మీరు భాగ్యస్థానంలో కేతువు, రాశిలోకి శని వస్తున్నాడు కాబట్టి వీలు చూసుకొని ఈ 4.5 నెలల లోపల ఎప్పుడైనా, ఎందుకంటే శని వక్రగత ఒక 4.5 నెలలు ఉంటుంది, అందులో 15 రోజులు ఆల్రెడీ అయిపోయింది, ఒక 4 నెలలు ఉంటుంది ఇంకా. ఈ సమయంలో వీలైనంత త్వరగా మీరు ఒక్కసారి తిరుపతికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని రండి. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే, ఖచ్చితంగా 100% మీకు ఏదైతే ఇబ్బంది పడవలసినటువంటి పరిస్థితి ఉంటుందో ఆ యొక్క పరిస్థితి నుంచి మీరు బయటపడతారు 100%. అందులో ఎటువంటి సందేహము లేదు, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ రాశి వారికి ప్రధానంగా ఈ యొక్క మకర రాశి వారికి ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లో కూడా కొంత గవర్నమెంట్ వ్యక్తులతో కానివ్వండి, కొంత సుపీరియర్స్తో కానివ్వండి, చిన్న చిన్న మనస్పర్ధలు కూడా వస్తాయి. అటువంటివి రాకుండా ఉండాలంటే చంద్ర రవి గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. అలా చేసినట్లయితే మీకు కొత్త అవకాశాలు రావడము ఇటువంటివి జరుగుతాయి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన, అమ్మవారి యొక్క ఆరాధన, దత్తుని యొక్క ఆరాధన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి. మీకు అన్ని విధాలా మీకు బాగుంటుంది. చాలామందికి పర్సనల్ చార్ట్ చూపించుకోవడం వల్ల ఏమి లాభము అనేటువంటిది నన్ను చాలామంది అడుగుతున్నారు. కాబట్టి ఈ వీడియో ఎండింగ్లో ఇది చెప్పబోతున్నాను. అదేమిటి అంటే, మనకి జాతచక్రంలో 12 భావములు అంటారు. 12 రాశులు ఎట్లాగో 12 భావములు లగ్నం నుంచి. మీ పర్సనల్ చార్ట్లో లగ్నం
ఏమి ఏ ఏ లగ్నం అయింది, మీ లగ్నాధిపతి ఎక్కడ ఉన్నాడు అనే దాన్ని బట్టి మీకు తెలిసే విషయం ఏమిటంటే మీ నేచర్ ఏమిటి, మీ నేచరు ఏంటో, మీరు ఎలా ఉండాలో, ఎలా ఉంటే మీరు సక్సెస్ అవుతారో చెప్తుంది. అలాగే మీరు సక్సెస్ అవ్వకపోవడానికి మీకు ఎందుకు ఆటంకం జరుగుతుందో, ఏ గ్రహాలకి మీకు కనెక్ట్ అవ్వడం వల్ల మీరు ఆటంకం పడుతున్నారో, ఏ గ్రహ సంబంధించినటువంటి దీపారాధన చేస్తే మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారో చెప్తుంది. మీరు ఫస్ట్ అయితే ఇబ్బందుల నుంచి బయటపడతారు. మీ లగ్నం ఏంటో తెలుసుకొని అది ఉన్న సిచ్యువేషన్ కనుక తెలుసుకోగలిగితే. అలాగే అందరికీ కావాల్సిన ధనం, మీ ధనాధిపతి లగ్నం నుంచి ధనస్థానం అనేది ఒకటి ఉంటుంది. మీ ధనాధిపతి ఎక్కడున్నాడు, ఏ కండిషన్లో ఉన్నాడు దాన్ని బట్టి మీకు ఇప్పుడు ధనయోగం బాగా వచ్చే యోగం ఉందా, లేకపోతే ఉన్న ధనాన్ని పర్టికులర్గా మీరు దాన్ని సద్వినియోగం పరచకపోతే ఏదైనా ఇబ్బందుల్లో పడే యోగం ఉందా అనేటువంటిది కూడా మీ ధనాధిపతి చెప్తాడు. దానికి ఏమిటి, మహాదశ ఏమిటి, అంతర్దశ ఏమిటి, గోచారం ఏమిటి, గోచార గ్రహాలు ధనస్థానాన్ని యాక్టివ్ చేస్తున్నాయా, ఎక్కడైనా మీరు డబ్బులు పెట్టి ఇరుక్కుపోయేటువంటి యోగం ఏమైనా నడుస్తుంది అనేది చాలా స్పష్టంగా చెప్తుంది. అదేవిధంగా మీరు ఏ మార్గంలో వెళ్తే మీరు ధనయోగం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది ఉన్న పరిస్థితి కంటే అనేటువంటిది తెలుస్తుంది. అదేవిధంగా 3వ స్థానాన్ని బట్టి మీ యొక్క సిబ్లింగ్స్, మీ యొక్క తోబుట్టువులతో ఎందుకు మీకు మిస్కమ్యూనికేషన్స్ వస్తున్నాయి, వాళ్ళతో మీకు ఎందుకు బాగుందనే విషయం చెప్తుంది. మీ ప్రయత్నాలు కూడా తెలుస్తాయి. అదేవిధంగా మీ యొక్క 4వ స్థానాన్ని బట్టి ప్రాపర్టీస్, ముఖ్యంగా ఏంటంటే మీరు ఏ ఫేసింగ్లో నివసిస్తే బాగుంటుంది, అలాగే మీకు ఎప్పుడు మీరు గృహయోగం కొనుక్కుంటే బాగుంటుంది అనేది 4వ స్థానం బట్టి, వివాహాన్ని ఎటువంటి పార్ట్నర్ వస్తారు, ఎప్పుడు వివాహం చేసుకుంటే సరైనటువంటి సమయం. చాలామంది ఏంటంటే వివాహం ఎప్పుడు చేసుకుంటే సరైనటువంటి విషయం అనేది తెలియదు. శుభగ్రహాలు వివాహ స్థానాన్ని కనెక్ట్ అయినప్పుడు వివాహం చేసుకోవాలి. అశుభగ్రహాలు కనెక్ట్ అయినప్పుడు, అంటే ఇక్కడ ఏమిటంటే జ్యోతిష్ శాస్త్రంలో అన్ని గ్రహాలు మంచివే, కానీ కొన్ని పర్టికులర్ గ్రహాలు మనం చేసుకున్న కర్మను బట్టి అవి కనెక్ట్ అవుతూ ఉంటాయి, పూర్వజన్మలో చేసుకున్నటువంటి మంచి చెడులను బట్టి. అలాగా మీకు వివాహం ఎప్పుడు చేసుకుంటే మంచిది, ఒక వ్యాపారం ఎప్పుడు ప్రారంభిస్తే మంచిది, ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేస్తే మంచిది, మీరు విదేశాలకు వెళ్తే బాగుపడే యోగం ఉంటే విదేశాలకు వెళ్తేనే బాగుంటుంది, లేదా వేరే రాష్ట్రాలకు వెళ్ళాలా, ఉద్యోగం చేయాలా, వ్యాపారం చేయాలా, ఎప్పుడు ఎటువంటి కండిషన్స్ ఉన్నాయి, కాబట్టి ఏ విషయంలో ఎక్కడ జాగ్రత్తగా ఉండాలనేటువంటివన్నీ కూడా మీ జన్మజాతకంలో తెలుస్తుంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ నేను ఒక విషయం చెప్తాను. మన జన్మజాతకంలో ఏదైనా ఒక గండమే ఉందనుకుందాం కాసేపు, లేకపోతే ఏదైనా ఒక ఇబ్బంది ఉంది, మనం భయపడవలసిన పని లేదు. ఎలా అంటే ఇప్పుడు మీరు వెళ్తున్నారు, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మధ్యలో మీకు గొయ్యి కనబడింది. గొయ్యి కనబడితే భయపడతారా, పక్క నుంచి వెళ్తారా? పక్క నుంచి వెళ్తాం కానీ మనం భయపడం. ఆ గొయ్యి ఉందనే విషయం ఎట్లా తెలుస్తుంది మనకి? టార్చ్ ఉంటే మనకు తెలుస్తుంది. వెళ్ళేటప్పుడు దారిలో సర్పం ఉందా, గొయ్యి ఉందా, లేకపోతే పలానా ఇంకేమైనా ప్రాబ్లం ఉందా, అక్కడ బురద ఉందా అనేటువంటిది. ఈ టార్చ్ అనేటువంటిది ఎలాంటిదో జ్యోతిష్ శాస్త్రం అలాంటిది. మరి ఇక్కడ మనం ఈ గోచార ఫలితాలు చెప్పుకుంటున్నాం, దీనికి ఎందుకు చెప్పుకుంటున్నాం? మన జన్మజాతకమే ఇంత కరెక్ట్గా ఉంటాయి అంటే కనుక ఒకటే, బయట ఉండే పరిస్థితులు, మనం తీసుకునే నిర్ణయాలు మన సొంతము, మన కర్మ అంతా మన జన్మజాతకం అయితే, ఇప్పుడు బయట ఉండే కండిషన్స్ అనేటువంటిది ఇప్పుడు ఉండే గోచారం. అంటే ఒక వ్యక్తి మంచి అద్భుతమైనటువంటి బిజినెస్ మ్యానే అనుకోండి, లేదా అద్భుతమైనటువంటి జాబ్ చాలా సిన్సియర్గా చేసే అబ్బాయి అనుకుందాం కాసేపు, అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, కానీ బయట జాబ్ వచ్చేటువంటి ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయి, ఆపర్చునిటీస్ తక్కువ ఉన్నాయి అనుకోండి. మీలో ఎంత టాలెంట్ ఉన్నా ఆ ఆపర్చునిటీస్ని బట్టే మీరు నిర్ణయం తీసుకోవాలి. అంటే ఒక జాబ్ మానేద్దాం అనుకున్నారు, కానీ బయట కండిషన్ పెద్ద ఆపర్చునిటీస్ లేవన్నప్పుడు మానరు మీరు. ఎందుకు? ఈ జాబు, ఉన్న జాబు మానేసి ఇంకోదేదో ఆపర్చునిటీ వెతుక్కోవడం కరెక్ట్ టైం కాదు అని. అలా కాకుండా ఎక్కువ ఉన్న ఆపర్చునిటీస్, నా టాలెంట్ తగ్గ శాలరీ ఇవ్వట్లేదు అన్నప్పుడు మానేయగలుగుతారు. ఎందుకు? ఇంకా చాలా ఆపర్చునిటీస్ వస్తున్నాయి. అలాగే బిజినెస్ పరంగా కానీ ఇవన్నీ కూడా బయట ఉండే కండిషన్ చెప్పేదే గోచార ఫలితాలు. కాబట్టి మీరు ఈ యొక్క గోచార ఫలితాలని మీ యొక్క జన్మజాతకంలో ఉండేటువంటి యోగాల్ని లేదా జాగ్రత్తల్ని తెలుసుకుంటూ ఆ యొక్క లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీరు పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.